ప్రతి సంవత్సరం ఇండియాలో ఐఐటీస్ ప్లేస్మెంట్ సీజన్ అనేది దేశంలోని మోస్ట్ వాచ్డ్ ఈవెంట్స్ లో ఒకటి. డిసెంబర్ వచ్చిందంటే క్యాంపస్ లో ఒకటే మాట, ప్లేస్మెంట్ స్టార్ట్ అయ్యాయి, ఐఐటీ ఫ్యూచర్ సెక్యూర్, రిక్రూట్మెంట్ నెంబర్స్ బ్రేకింగ్ రికార్డ్స్. డే 0 నుంచే గూగుల్, గోల్డ్మెన్ సాచెస్, క్వాంట్ ఫిల్మ్స్ లాంటి కంపెనీస్ క్యాంపస్ లోకి దిగిపోతాయి. వీక్ చివరికి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి మాస్ రిక్రూటర్స్ వస్తారు. వేల సంఖ్యలో ఆఫర్ లెటర్స్ రిలీజ్ అవుతాయి. లక్షల కుటుంబాలు ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తుంటాయి. 2.5 crore ప్యాకేజ్, 4 crore per annum హైయెస్ట్ ఇంటర్నేషనల్ ఆఫర్, ఐఐటీ గౌహతి స్టూడెంట్స్ గెట్స్ 2 crore ప్యాకేజ్. ఇలాంటి హెడ్లైన్స్ ప్రతి సంవత్సరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఒక డ్రీమ్ లా అనిపించేవి. కొన్ని డికెట్స్ గా ఈ ప్లేస్మెంట్ సిస్టమ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మోస్ట్ రిలయబుల్ సిస్టమ్స్ లో ఒకటి. మార్కెట్ బ్యాడ్ గా ఉన్నా, రెసెషన్ వచ్చినా, కంపెనీస్ హైరింగ్ స్లో చేసినా ఐఐటీ ప్లేస్మెంట్స్ మాత్రం పూర్తిగా ఆగిపోలేదు. ప్రతి కాలేజ్ లో ప్రతి సంవత్సరం పర్ఫెక్ట్ కాకపోయినా ఫ్యామిలీస్ ఒక బిలీఫ్ మాత్రం ఉండేది, ఏం జరిగినా ఐఐటీ అంటే సెటిల్ అయిపోతాడు. కానీ డిసెంబర్ 2025 లో ఐఐటీలు హిస్టరీలో ఎప్పుడు చేయని పని చేశాయి. దేశంలోని ఐఐటీలు కలిసి 20 కంపెనీస్ ని ప్లేస్మెంట్ డ్రైవ్స్ నుంచి బ్లాక్ లిస్ట్ చేశాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ కంపెనీస్ ఇవాల్టివి కాదు, ఈ జనరేషన్ స్టూడెంట్స్ పుట్టక ముందు నుంచే ఐఐటీల నుంచి హైరింగ్ చేస్తున్న కంపెనీస్ అవి. ఇంత లాంగ్ హైరింగ్ హిస్టరీ ఉన్న కంపెనీస్ ఎందుకని బ్లాక్ లిస్ట్ కు వెళ్ళాయి? 2024 పాస్ అవుట్ స్టూడెంట్స్ కి ఆఫర్ లెటర్స్ ఇచ్చాయి. స్టూడెంట్స్ యాక్సెప్ట్ కూడా చేశారు. మిగతా ఆఫర్స్ అన్నింటినీ రిజెక్ట్ చేశారు. ఇంట్లో చెప్పేశారు, ఆల్మోస్ట్ సెలబ్రేషన్స్ కూడా చేసేశారు. సడన్ గా కొన్ని మంత్స్ తర్వాత అదే కంపెనీస్ తిరిగి వచ్చి ఒక లైన్ చెప్పాయి, సారీ, బిజినెస్ రిక్వైర్మెంట్స్ చేంజ్. అంతే, ఆఫర్ లెటర్స్ రివోక్. ఐఐటీ బాంబే మెకానికల్ ఇంజనీర్ అయిన ప్రసాద్ సిహెచ్ అనే స్టూడెంట్ కి డిసెంబర్ 2024 లో ఆఫర్ లెటర్ వచ్చింది. కానీ 6 నెలల తర్వాత జూన్ 2025 లో ఆఫర్ వెనక్కి తీసుకున్నారు. అప్పటికి అతను మిగతా ఆపర్చునిటీస్ అన్నింటినీ రిజెక్ట్ చేశాడు. ఇక్కడ కంపెనీ స్టూడెంట్స్ ని చీట్ చేయాలని రివోక్ చేయలేదు. బిజినెస్ రిక్వైర్మెంట్స్ చేంజ్ అనేది కార్పొరేట్ లాంగ్వేజ్, కానీ దాని వెనక నిజం కూడా ఉంది. కంపెనీస్ సర్టెన్ అజంప్షన్స్ మీద హైరింగ్ చేస్తాయి. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, బడ్జెట్స్, క్లయింట్స్ గ్రోత్, ప్రొజెక్షన్స్, ఇవన్నీ ఒక క్యాల్కులేషన్. కానీ ఈ కేసులో జాయినింగ్ టైం వచ్చేసరికి మార్కెట్ పూర్తిగా మారిపోయింది. అంటే ప్రాబ్లం ఈ కంపెనీస్ కాదు, వీళ్ళ సిమ్టమ్స్ మాత్రమే. అసలు డిసీజ్ ఇంకెక్కడో ఉంది. ఆ బ్లాక్ లిస్ట్ కింద దాగి ఉన్న నెంబర్స్ చూస్తే అసలు పిక్చర్ అర్థమవుతుంది. 2024 లో దాదాపు 22,000 ఐఐటీ గ్రాడ్యుయేట్స్ లో 8,000 మంది ప్లేస్ అవ్వలేదు. అంటే ఆల్మోస్ట్ 38%. ఇది ఐఐటీల పరిస్థితి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఐఐటీల సిచ్యువేషన్ ఇలా ఉంటే ఆర్డినరీ కాలేజ్ల పరిస్థితి ఏంటి? ఐఐటీలో సీట్ రావడానికి స్టూడెంట్స్, ఫ్యామిలీస్ ఎంత సాక్రిఫైస్ చేస్తారో తెలుసు. కంపెనీస్ ఐఐటీల నుంచే పుల్ బ్యాక్ అవుతున్నాయంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆన్సర్ చాలా సింపుల్, జాబ్ సరిపోవడం లేదు. ఒక ఎంటైర్ జనరేషన్ కి ఇంజనీరింగ్ చదువు, ప్లేస్మెంట్ వస్తుంది, లైఫ్ సెట్ అని ప్రామిస్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ అవడం లేదు. ఇంకా సాడ్ థింగ్ ఏంటంటే చాలా ఫ్యామిలీస్ కి ఈ రియాలిటీ ఇంకా అర్థం కాలేదు. మన ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఒక వర్డ్ ఉంటుంది. ఆ ఒక్క వర్డ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అసలు మీనింగ్ ఏంటో చెప్తుంది, సెటిల్డ్. నీ పేరెంట్స్ నిన్ను ఇంజనీరింగ్ కాలేజ్ లో థర్మోడైనమిక్స్ నేర్చుకోమని పంపలేదు, ప్లేస్మెంట్ రావాలని పంపించారు. ప్లేస్మెంట్ అంటే జాబ్, జాబ్ అంటే స్టెబిలిటీ, స్టెబిలిటీ అంటే మ్యారేజ్, మ్యారేజ్ తర్వాత ఫ్లాట్, తర్వాత కిడ్స్. ప్లేస్మెంట్ సీజన్ వచ్చిందంటే స్టూడెంట్స్ అందరూ ఒకే రొటీన్ ఫాలో అయ్యేవారు. ఒక పర్ఫెక్ట్ స్కై బ్లూ షర్ట్ వెతుక్కోవడం, లైఫ్ లో ఫస్ట్ టైం క్లీన్ షేవ్ చేసుకోవడం, సీనియర్ రెజ్యూమ్ కాపీ పేస్ట్ చేయడం. ఎందుకంటే అతనికి జాబ్ వచ్చింది కాబట్టి అదే టెంప్లెట్ మనకు కూడా పనిచేస్తుందని బిలీవ్. ప్లేస్మెంట్ టెస్ట్ కి వెళ్తూ 25,000 శాలరీతో ఏమేం చేయొచ్చు అని ఇమాజిన్ చేయడం, తర్వాత యాక్చువల్ ఇన్ హ్యాండ్ శాలరీ డిడక్షన్స్ తర్వాత 17,000 మాత్రమే అని తెలిసి సైలెంట్ అవ్వడం, ఇంటర్వ్యూ రూమ్ లో డిఫికల్ట్ టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారని టెన్షన్ పడడం. కానీ చివరికి వాళ్ళు చూసేది కమ్యూనికేషన్ స్కిల్స్, యాటిట్యూడ్, ట్రైనబిలిటీ మాత్రమే. అన్ని అయిపోయాక ఒక స్పెషల్ ఫోన్ కాల్ ఇంటికి. అమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది, నాన్న పక్కనే ఉండి వింటుంటాడు. అప్పుడు వస్తుంది ఆ లెజెండరీ క్వశ్చన్, ప్యాకేజ్ ఎంత? ఎందుకంటే ఆ ప్యాకేజ్ జస్ట్ శాలరీ కాదు, అది సోషల్ స్టేటస్, మ్యారేజ్ మార్కెట్ వాల్యూ, ఫ్యామిలీ ప్రైడ్. తర్వాత పేరెంట్స్ ముఖంలో కనిపించే ఆ రిలీఫ్, మా పిల్లాడు సెటిల్ అయ్యాడు అనే ఫీలింగ్. అదే అసలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ పవర్. అవి జస్ట్ హైరింగ్ ప్రాసెస్లు కాదు, అవి ఇండియన్ మిడిల్ క్లాస్ జనరేషనల్ రిచువల్స్. అయితే ఆల్మోస్ట్ 30 years పాటు ఈ చైన్ పర్ఫెక్ట్ గా పనిచేసింది. కానీ ఇప్పుడు కాదు. జస్ట్ రిమెంబర్, ఐఐటీ గ్రాడ్యుయేట్స్ లో 38% అన్ప్లేస్డ్. నేషనల్ లెవెల్లో చూస్తే ప్రతి 10 గ్రాడ్యుయేట్స్ లో 8 మందికి ఇంటర్న్షిప్ కూడా లేదు. ఇప్పటికే ఉన్న జాబ్స్ లో కూడా కంపెనీస్ బీఎస్సీ, బీసీఏ గ్రాడ్యుయేట్స్ ని 3 lakh యాన్యువల్ ప్యాకేజెస్ కి హైర్ చేస్తున్నాయి. ఎర్లియర్ ఇవే రోల్స్ ఇంజనీర్స్ ఫిల్ చేసేవారు. అంటే 4-year ఇంజనీరింగ్ డిగ్రీకి ఉన్న ప్రీమియం స్లోలీ డిసపేర్ అవుతుంది. ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్ లో 930 ట్రైనీస్ కి ఆఫర్ లెటర్ ఇచ్చి జాయినింగ్ కోసం 2.5 years వెయిట్ చేయించారు. వాళ్ళు వెయిట్ చేశారు ఎందుకంటే సిస్టమ్ వాళ్ళకి చెప్పింది, ట్రస్ట్ ద కంపెనీ, యువర్ టైం విల్ కమ్. కానీ ఒక రోజు 400 మందిని సింగిల్ డేలో డిస్మిస్ చేశారు. ఇది టెంపరీ బ్యాడ్ ఇయర్ కాదు, దీని వెనక ఇంకో హిడెన్ సిస్టమ్ ఉండేది, చాలా మందికి తెలియదు. దాని పేరు బెంచ్. ఎర్లియర్ కంపెనీస్ ఫ్రెషర్స్ ని మాస్ హైరింగ్ చేసేవి, బెంచ్ మీద ఉంచి ట్రైనింగ్ ఇచ్చేవి, తర్వాత ప్రాజెక్ట్ కి పంపేవి. బెంచ్ అనేది రా గ్రాడ్యుయేట్స్ ని ప్రొఫెషనల్ గా మార్చే మెషిన్. కానీ ఇప్పుడు టీసీఎస్ లాంటి కంపెనీస్ బెంచ్ పీరియడ్ ని 35 days కి క్యాప్ చేశాయి. బెంచ్ లేకపోతే ట్రైనింగ్ పైప్ లైన్ లేదు, ట్రైనింగ్ పైప్ లైన్ లేకపోతే ఫ్రెషర్స్ కి లార్జ్ స్కేల్ లో అబ్జర్వ్ చేసే సిస్టమ్ లేదు. అయితే కంపెనీస్ ఎలా ఎందుకు చేస్తున్నాయి? ఆన్సర్ ఏఐ. ఇప్పుడు స్మాల్ ఏఐ అసిస్టెడ్ టీమ్స్ ఎర్లియర్ పెద్ద టీమ్స్ చేసినంత వర్క్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, కొన్ని సందర్భాల్లో ఇంకే ఎక్కువ. ఒకసారి కంపెనీస్ లెస్ పీపుల్ తో మోర్ అవుట్పుట్ పాసిబుల్ అని తెలుసుకున్నాక ఓల్డ్ హెడ్ కౌంట్ మోడల్స్ కి ఎందుకు తిరిగి వెళ్తాయి? అంటే ఓల్డ్ సిస్టమ్ ఆల్మోస్ట్ డెడ్. బెంచ్ లేదు, ట్రైనింగ్ పైప్ లైన్ లేదు, మాస్ హైరింగ్ లేదు. అయితే స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేయాలి? ప్లేస్మెంట్ బస్ ఇక రావడం లేదు, ఇప్పుడు నువ్వే నీ కేసు బిల్డ్ చేసుకోవాలి. అంటే యాక్చువల్ వర్క్ చేయాలి. పోర్ట్ఫోలియో, గిట్ హబ్ అకౌంట్, పబ్లిక్ ప్రూఫ్ ఆఫ్ వర్క్, ఇవి ఇప్పుడు ఆప్షనల్ కాదు. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఇండియా ఇప్పుడు
వరల్డ్ లో నెంబర్ 1 ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూటర్. 17 మిలియన్ గిట్ హబ్ అకౌంట్స్ ఇండియా నుంచి ఆపరేట్ అవుతున్నాయి. పేపర్ మీద చూస్తే ఎంటైర్ జనరేషన్ అడాప్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది, కానీ రియాలిటీలో పీపుల్ ఫేక్ గిట్ హబ్ హిస్టరీస్ ని కొనేస్తున్నారు. 2021 నుంచి యాక్టివిటీ హిస్టరీ ఉన్న గిట్ హబ్ అకౌంట్స్ 5,000 రూపీస్ కి దొరుకుతున్నాయని చెప్తున్నారు. నువ్వు బిల్ చేయని ప్రాజెక్ట్స్, నువ్వు రాయని కోడ్, నువ్వు ఎర్న్ చేయని బ్యాడ్జెస్ అన్ని రెడీమేడ్. డిఫరెంట్ AI టూల్స్ తో రెజ్యూమ్స్, కవర్ లెటర్స్, అప్లికేషన్స్ అన్ని ఆటోమేటికల్లీ జనరేట్ అవుతున్నాయి. రిక్రూటర్ సైడ్ నుంచి చూస్తే హాఫ్ రెజ్యూమ్స్ ఒకేలా కనిపిస్తున్నాయి. సేమ్ ప్రాజెక్ట్స్, సేమ్ బజ్వర్డ్స్, సేమ్ కాపీడ్ పోర్ట్ఫోలియో. బిల్డ్ గిట్ హబ్ పోర్ట్ఫోలియో అంటే గ్రీన్ స్క్వేర్స్ ఫామ్ చేయమని కాదు, ఒక రియల్ థింగ్ బిల్డ్ చేయమని. సర్టిఫికేట్స్, బ్యాడ్జెస్, గిట్ హబ్ యాక్టివిటీ ఇవన్నీ నీ యాక్చువల్ వర్క్ కి బై ప్రొడక్ట్ కావాలి, గోల్ కాదు. ఇప్పుడు రిక్రూటర్స్ చూసేది ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు అని కాదు, బిజినెస్ ప్రాబ్లమ్ ని అండర్స్టాండ్ చేసి సాల్వ్ చేయగలడా అనేదే. కస్టమర్స్ తో మాట్లాడగలడా, డెసిషన్ ఎక్స్ప్లెయిన్ చేయగలడా, అదే ప్రూఫ్ ఆఫ్ వర్క్. చాలా మంది ఇంజనీరింగ్ ని ఇంట్రెస్ట్ ఆర్ ప్యాషన్ తో చూస్ చేసుకోలేదు. 10th తర్వాత 11th కి వెళ్ళినట్లు 12th తర్వాత ఇంజనీరింగ్ కి వెళ్లారు. ఇంజనీరింగ్, ప్లేస్మెంట్, సెటిల్మెంట్ అదే ఫార్ములా. కానీ కొత్త సిస్టమ్ ప్యాషన్ లేకుండా పనిచేయదు. నిజంగా వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సీరియస్ గా లెర్న్ చేసే వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతున్నారు. ఇప్పుడు కూడా హైరింగ్ జరుగుతుంది, కానీ ఓల్డ్ క్యాంపస్ ప్లేస్మెంట్ స్టైల్లో కాదు. అయితే ఎలా? 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్, బిల్డ్ 1 రియల్ థింగ్. క్లోన్ ప్రాజెక్ట్స్ కాదు, ఫేక్ రిపోర్ట్స్ కాదు, ఒక జెన్యూన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ఒక జెన్యూన్ ప్రాజెక్ట్. దాన్ని అట్లీస్ట్ ఇంకొకరు యూస్ చేసుకునేలా ఉండాలి. అది బ్రిలియంట్ కావాల్సిన అవసరం లేదు, కానీ అది నీ ఓన్ దే అయి ఉండాలి. రిక్రూటర్ తో 5 minutes మాట్లాడితే నీ థింకింగ్ ప్రాసెస్ అర్థం అవ్వాలి. ఫ్యూచర్ హైరింగ్ కూడా ఇదే డైరెక్షన్ లో వెళ్తుంది. కోడింగ్ టెస్ట్ కూడా ఫ్యూచర్ లో ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ అవుతాయి. ఎలా అంటే నువ్వు ల్యాప్టాప్ యూస్ చేయి, ఇంటర్నెట్ యూస్ చేయి, AI యూస్ చేయి, ఏది యూస్ చేసినా సరే చివరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా బిల్డ్ చేసావు, ఎందుకు ఆ డెసిషన్స్ తీసుకున్నావు అని. ఇది ఆల్రెడీ చాలా కంపెనీస్ లో జరుగుతుంది. డిగ్రీ ఇంపార్టెన్స్ స్లోలీ తగ్గుతుంది, ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. రెండోది, గో వేర్ ద వర్క్ యాక్చువల్లీ ఈజ్. ప్లేస్మెంట్ బస్ ఆగిపోయింది అంటే వర్క్ డిసపియర్ కాలేదు, అది లొకేషన్ మార్చుకుంది. ఇండియాలో 6 lakhs కి పైగా స్టార్ట్అప్స్ ఉన్నాయి. చాలా కంపెనీస్ గురించి నీ పేరెంట్స్ ఎప్పుడూ వినలేదు. చిన్న టీమ్స్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాయి. GCCs అగ్రెసివ్లీ హైరింగ్ చేస్తున్నాయి. గిగ్ ఎకానమీ గ్రో అవుతుంది, ఫ్రీలాన్స్ వర్క్ పెరుగుతుంది. వర్క్ ఉంది, కానీ అది క్యాంపస్ ప్లేస్మెంట్ డేకి రావడం లేదు. ఇప్పుడు హైరింగ్ లో రెఫరల్స్ హ్యూజ్ రోల్ ప్లే చేస్తున్నాయి. EY ఇండియా లాంటి కంపెనీస్ లో హాఫ్ హైరింగ్ సమ్మన్ నోయింగ్ సమ్మన్ ద్వారా జరుగుతుంది, కానీ రిఫరల్స్ ర్యాండమ్ లింక్డ్ఇన్ మెసేజెస్ తో రావు. డిఎస్ఆర్ ప్లీజ్ రిఫర్ మీ అని పంపితే రావు. మంత్స్ లేదా ఇయర్స్ పాటు రిలేషన్షిప్స్ బిల్డ్ చేస్తూ వస్తాయి, పీపుల్ కి హెల్ప్ చేస్తూ వస్తాయి, కంట్రిబ్యూట్ చేస్తూ వస్తాయి. మూడోది, బీ ఫైండబుల్. నువ్వు టాలెంటెడ్ అయి ఉండొచ్చు, కానీ ఇన్విజిబుల్ కూడా అయి ఉండొచ్చు. నువ్వు నేర్చుకుంటున్నది పబ్లిక్లీ షేర్ చేయి. ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తున్నావో పోస్ట్ చేయి. లింక్డ్ఇన్, బ్లాగ్స్, ఆర్టికల్స్, వేరెవర్ రెలవెంట్. ఇది వీక్స్ పని కాదు, మంత్స్, సమ్ టైమ్స్ ఇయర్స్ కన్సిస్టెన్సీ కావాలి. కాలేజ్ లో ఉన్నప్పుడు ఈ టైం ని యూస్ చేయాలి. ఇండస్ట్రీలో ఒక ప్రాబ్లం పిక్ చేయి, దాని చుట్టూ ఏదైనా బిల్డ్ చేయండి, దాంతో ఇంటర్న్షిప్ తెచ్చుకోండి. ఇంటర్న్షిప్ లో నీ అండర్స్టాండింగ్ ని వ్యాలిడేట్ చేసుకుంటే ఆ తర్వాత అదే నీ రెజ్యూమ్ లో ప్రూఫ్ ఆఫ్ వర్క్ అవుతుంది. ఎందుకంటే కాలేజ్ తర్వాత స్క్రాచ్ నుండి స్టార్ట్ చేసే లగ్జరీ చాలా మందికి ఉండదు. ఈ ఎంటైర్ షిఫ్ట్ ప్లేస్మెంట్ కల్చర్ నుంచి ప్రూఫ్ బిల్డింగ్ కల్చర్ కి మారుతుంది. ప్రతి ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక మూమెంట్ కోసం వెయిట్ చేస్తుంది. శాలరీ కోసం కాదు, జాబ్ టైటిల్ కోసం కాదు, మా పిల్లాడు వెల్ సెటిల్డ్ అనే కన్ఫర్మేషన్ కోసం. ఆల్మోస్ట్ 30 years క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆ ఫీలింగ్ ఇచ్చాయి, కానీ ఇప్పుడు ఆ మూమెంట్ ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తుంది. వర్క్ డిసపేర్ అవ్వలేదు, దాని అడ్రస్ మాత్రమే మారింది. కానీ చాలా స్టూడెంట్స్, ఫ్యామిలీస్ ఇంకా పాత అడ్రస్ కి వెళ్తున్నారు, డెస్టినేషన్ మారిపోయిందని రియలైజ్ కాకుండా. సూనర్ ఆర్ లేటర్ రియలైజ్ అయితే బెటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ Prime9.